V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఎన్నికల ప్రచారం. నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉన్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ PS పరిధిలో గజ దొంగ అరెస్ట్. 21 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు, 1,00,000 నగదు స్వాధీనం. ఉప్పల్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈటెల కేసీఆర్ లది పగలు కుస్తీ, చీకట్ల దోస్తీ, తెలంగాణ ప్రజల సంక్షేమమే పట్టదని విమర్శలు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లంక గ్రామాలను దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అంటూ నేరుగానే దొంగ దొంగ అని మహిళలు అరిచారు. దీంతో చేసేదేమీ లేక ఘోర అవమానంతో అబ్బయ్య చౌదరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆడవాళ్ల మీద చేతులు రాళ్లు వేస్తారా, చేతకాని వాళ్లలారా అంటూ తమపై జరిగిన దాడికి వైసీపీ ఎమ్మెల్యేని ఆవేశంతో మహిళలు నిలదీశారు. చాదర్ఘట్ లోని కేర్ నెట్వర్క్స్ లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జనరల్ వార్డ్ లో బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన పోలమరి ఎల్లమ్మ 65 ఏళ్ల చికిత్స పొందుతోంది. సోమవారం తెల్లవారుజామున వార్డ్ లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు నిద్రపోవడంతో ఎల్లమ్మ వార్డు నుంచి బయటకు ఆసుపత్రి అంతా తిరుగుతూ కుప్పకూలిపోయింది. కొద్దిసేపటికి ఎల్లమ్మ లేకపోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో వెతకగా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాదర్ఘట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని సముదాయించారు. बोलो मीडिया वाले आए बोलो। हाँ बोले सर। అనకాపల్లిలో నిన్న రాత్రి ప్రధాని సభ ముగించుకొని తిరుగు ప్రయాణమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో సీఎం గారు అంటూ చిన్నారులు పలకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రయాణికులు అద్వితీయ వీడ్కోలు పలికారు. मीडिया सर मीडिया పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఆపి పోలీసులు తనిఖీ చేశారు.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పిఎస్ పరిధిలో వెంకటరమణ అనే గజ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 21 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పగటి వేళల్లో ఇంటి తలాలు పగలగొట్టి దొంగతనాలకు ఈ గజ దొంగ పాల్పడుతున్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గజ దొంగ వెంకటరమణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 250కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో సుమారు 100కు పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికీ అనేక మార్లు దొంగతనాలు కేసులపై జైలుకు వెళ్లి వచ్చాడని మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ప్రెస్ మీట్ లో వివరించారు. అనంతరం నిందితుడు వెంకటరమణని రిమాండ్ కు తరలించారు. రైట్ హ్యాండ్ కూడా ప్రాబ్లం, రైట్ హ్యాండ్ కూడా మూమెంట్ చేస్తలేదు, కింది వరకు అట్లా స్టైల్ అయినది ఫోటో. కింద కాళ్ళకి ఏమో చెప్పులే చెప్పులే వేసుకున్నాను చూడు, చెప్పులే చెప్పులు కింది వరకు అట్లా స్టైల్ అయినది ఫోటో. కింద కాళ్ళకి ఏమో చెప్పులే చెప్పులు చెప్పులే వేసుకున్నాను చూడు, చెప్పులే చెప్పులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగులపల్లి వద్ద రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ఇక్కడ దిగాలంటే కిలోమీటర్ మేర వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉన్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రింగు రోడ్డు చుట్టూ భూములను ఎలా కబ్జా పెడదామా అని కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రద్ధ చూపాడే తప్ప ఏనాడైనా నాగులపల్లికి వచ్చాడా అని విమర్శించారు. పక్కన రింగ్ రోడ్ దానుకొని ఎదుగుతుంది అనుకున్న తరుణంలో ఒక చిన్న సమస్య, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఒక సమస్య. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కారు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు మంత్రి, ఇక్కడనే పక్కనే ఉంటారు అందరు. కానీ రింగ్ రోడ్ ఎక్కి దిగాలంటే
ఉప్పల్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ను బీజేపీకి తాకట్టు పెట్టింది. బీఆర్ఎస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శించారు. అయ్యా ఈటెల రాజేందర్ 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా? మీకు పంపకాల్లో పంచాయతీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవినీతిపై ఈటెల ఏనాడైనా అమిత్ షా మోదీకి ఫిర్యాదు చేశారా? ఈటెల కేసీఆర్ది పగలు కుస్తీ చీకట్లో దోస్తే. ఈటెలకు పదవి పరపతి తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటుతో సునీతక్కను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించండి అని ఓటర్లను కోరారు. ఉప్పల్ గడ్డ మీద ఎగరేయడానికి మెదడు పరమేశ్వర్ రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, శ్రీదేవి కార్పొరేటర్ గారు, రజిత పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ గారు, సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటది, పేద ప్రజా పాలన ఉంటది. 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అర్థంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ అంటున్నారు మోడీ గ్యారెంటీ అని. రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఇంకా కంటోన్మెంట్ లో మీటింగ్ ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న గారు వెళ్ళాలి. ఒకటే మాట చెప్తున్నా నేను ఇక్కడ, పేద ప్రజలు ఎవరైనా సరే మన స్కీమ్లు అందాలంటే, మన ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే మన రేవంత్ రెడ్డి అన్న సహకారం ఉండాలి. ముఖ్యంగా మన ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఉండాలి. ఇంకా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకురావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా నేను ఎంపీ అయితే ఇక్కడ తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా నిధులు మీరు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ పూర్తికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మన రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి నా మహిళా సోదరులు అందరినీ కోరుతున్నా, మహిళలందరూ పెద్ద ఎత్తున ఓట్లకు వినియోగించుకోవాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న 100 రోజులలో మహిళ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఎన్నికల ప్రచారం. నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉన్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో గజ దొంగ అరెస్ట్. 21 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు, 1,50,000 నగదు స్వాధీనం. ఉప్పల్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈటెల కేసీఆర్ లది పగలు కుస్తీ చీకట్ల దోస్తి, తెలంగాణ ప్రజల సంక్షేమమే పట్టదని విమర్శలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.